హాయ్ అండి. ఫస్ట్ టైం నేను బోట్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాం. యాక్చువల్‌గా అన్నీ కూడా డీప్ నెక్కే ఉంటాయి. అయితే ఇక్కడ చిన్న పాయింట్ మిస్ అయిపోయానండి. యాక్చువల్‌గా అయితే క్యాన్వాస్ కాకుండా బకరం వేసుకుందాం అనుకున్నాను. కానీ నా దగ్గర లేదనమాట బకరము. అది చాలా కాస్ట్ ఉంటది. మీటర్ 150 అలా ఉంటుంది. అది వేయడం వల్ల ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉందనమాట బ్లౌజ్ పీస్ అనేది. అప్పుడు మనకి ఫోల్డింగ్స్ పడవు. లేదంటే క్యాన్వాస్‌నే మీరు డబుల్ ఏసుకోవాలి. అయితే నాకు కొంచెం మర్చిపోయి నేను ఇలాగ కుట్టేశాననమాట. బ్లౌజు కొంచెం వేసుకొని చూశాను. ఇంకా ఉక్సులు అవి కాలేదు. కొంచెం ఫోల్డింగ్స్ పడుతున్నాయి. మీరు మాత్రం క్యాన్వాస్ వేయండి. డబల్ టైమ్ వేసుకోండి. అంటే నేను చూపిస్తాలేండి నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఫస్ట్ లైనింగ్‌ని తడిపి ఆరబెట్టుకున్నాను. ఫస్ట్ కొలతలు చూపిస్తానండి. కొలతలతోనే కట్ చేసుకుంటున్నాను నేను. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఎక్కడి వరకు ఇంతవరకు వస్తే చాలు అనుకుంటున్నాను. 13 ఇంచులు. ఓకేనా, 13 ఇంచులు తీసుకున్నాను. ఇది బోట్ నెక్ కాబట్టి పొడుగ్గానే ఉండాలి. డీప్ అయితే కొంచెం తక్కువే ఉన్నా పర్లేదు. షోల్డర్ ఎలా చూసుకుంటున్నానంటే ఈ కుట్టు దగ్గర నుంచి, అంటే మనకి ఇక బోన్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే నాకు 14 ఇంచులు అయితే వచ్చిందండి. నెక్స్ట్ నడుము లూజు, చెస్ట్ లూజు. నా చెస్ట్ వచ్చేసి 35 ఇంచులు ఉంది. 35 చెస్ట్ వచ్చేసి. ఓకేనా, ఇది వరకు 32 ఉండేది, ఇప్పుడు పెరిగినట్టుంది. 35 ఇంచులు. తర్వాత 34, ఇది 28 అండి. ఇది 28 ఇంచులు. చూసారు కదా, ఇది 28 ఇంచులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ ఇలా చూసుకుంటున్నాను. కొంచెం 14 ఇంచులు తక్కువ, కొంచెం తక్కువ వచ్చింది. ఒక హాఫ్ ఇంచు. 14 ఇంచుల కన్నా కొంచెం తక్కువ వచ్చింది. నాకు ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది, బాడీ ఎక్కువ ఉంటుందండి. సన్నగా ఉంటాయి చేతులు. ఫ్రంట్ నెక్ ఒక 6.5 ఇంచులు అనుకుంటున్నాను. కానీ బోట్ నెక్ కాబట్టి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే 6.5 తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. హ్యాండ్ హైట్ 5.5 ఇంచులు అయితే అనుకుంటున్నాను. 5 ఇంచులు ఉన్నా కూడా నాకు బాగానే సెట్ అవుతుంది. ఎక్కడైతే హైట్ ఉందో అక్కడ లూజ్ చూసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ని 4 ఫోల్డింగ్ చేసేసుకున్నానండి. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్కి స్కాలప్ ఇస్తాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కూడా ఇస్తానండి. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, కొంచెము స్కాలప్ అనేది ఫోల్డ్ అవుతున్నాయి. ఎందుకంటారా, క్లాత్ బాగా పలచగా ఉంది. అదేవిధంగా నేను క్యాన్వాస్ కాకుండా బక్రం యూజ్ చేయాల్సింది, అదొకటి మిస్ అయింది. హ్యాండ్ హైట్ 5.5. ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి. ఆర్మ్ లూజ్ మనకి 7 ఇంచులు వచ్చింది కాబట్టి 3 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. అంటే 6 మీద 9 గీతలు అలా వచ్చింది, పర్లేదు. 3 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి. ఒక 1 ఇంచు మైనస్ చేసేసి 5 మీద 9 గీతలకి కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రేట్గా చూసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. ఈ సైడ్ కార్నర్కి 1.5 ఇంచులు ఉండాలి. 1.5 కాదు, 1.5. ఎందుకంటే ఆర్మ్ లూజ్ 6 ఇంచులే కదా, అందుకని. ఓకేనా, ఇలాగనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1 ఇంచు మార్కింగ్ వేయండి. ఇలాగా 1.5 ఇక్కడ. ఇలాగ షేప్ అనేది తిప్పేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి, అయిపోతుంది. ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా. ఇక్కడ సైడ్కి నాకు అతుకులు పడతాయి, అంటే పడవలేండి, కానీ అతుకులు ఏమైనా పడితే ఉంటుందని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అతుకులు పడితే కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇది సైడ్ కూడా అంతే. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోతు అనేది కట్ చేసేయండి. అయిపోయింది. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 13 ఇంచులు. ఖర్చుల కోసం అక్కడ ఒక హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచు. నాకు 8 మీద 7 గీతలని చెస్ట్ లూజ్ వచ్చింది. 35 ఇంచులు కదా, 35 ÷ 4 చేస్తే
మీకు చూసుకోండి ఎంత వస్తుంది ఏంటనేది. 35 డివైడెడ్ బై 4, 8 మీద 7 గీతలు. ఇక్కడ కూడా 8 మీద 7 గీతలు అయితే వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా అంతే, మీకు కనిపిస్తుంది కదా. ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయితే ఎప్పుడైనా సరే మన దగ్గర షోల్డర్ లేకపోతే చెస్ట్ లూజ్కి 5.5 కలుపుకోండి. ఓకేనా, చెస్ట్ లూజ్కి 5.5 ఇంచులు కలుపుకోండి. 8 మీద 7 గీతలకి 5.5 కలిపితే నాకు 4 మీద 2 గీతలు, అంటే 14 మీద 2 గీతలు వచ్చింది. అంటే 14 ఇంచులు తీసుకోండి. 2 గీతలకి ఏముందులే, 7 ఇంచులు తీసేసుకున్నాను చంక, అది ఫుల్ షోల్డరు. పైన ఒక 1/2 ఇంచు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ స్లోప్ ఇవ్వడానికి. ఇలాగా షేప్ అనేది తిప్పేసాను. పైన 7 ఇంచులు, కింద వచ్చేసి 6.5 ఇంచులు తీసుకోవాలండి. ఎందుకంటే ఒక 1/2 ఇంచు తక్కువ తీసుకోవాలి కిందకు వచ్చేసరికి. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. పైన 7 ఇంచులు అయితే కింద 6.5 ఇంచులు, ఒక 1/2 ఇంచు తక్కువ చేయాలన్నమాట. క్రాస్గా వస్తుంది. ఇంకా కరువు తిప్పేసుకోండి, హ్యాండ్ కరువు ఆర్మ్ లూజ్కి మ్యాచ్ చేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్లో 4వ భాగానికి మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్ డీప్ 3.5, నెక్ విడ్త్ కూడా 3.5 తీసుకుంటున్నాను నేను. ఇలాగా 3.5 ఇలా లైన్ వేసేసేయండి. మొత్తం కూడా కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసేసేయండి. అంటే కింద మనకి హుక్స్ పట్టికి నెక్ డీప్ 10 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా 10 ఇంచులు తీసేసుకుని ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచులు తీసుకుంటున్నాం. 3 ఇంచులు అయితే మన స్కాలప్ కదా, మూసిపోయినట్టు ఉంటుంది. 3 ఇంచులు తీసేసుకోండి. ఇదంతా మీకు మార్కింగ్ మీద చూపిస్తున్నాను కదా. యాక్చువల్గా అయితే మనం క్యాన్వాస్ మీద చూసుకోవాలి. ఈ షేపు ఏదో ఒక షేపు, ఇంకా నేను నా బ్రెయిన్లో ఏ షేప్ ఉంటే ఆ షేపు చేసుకుందాంలేని ప్రజెంట్ అయితే అలా ఉంచాను అనమాట. తర్వాత నేను కొన్ని ఇమేజెస్ చూసి డిసైడ్ అయ్యాను. ఎప్పుడు పెట్టుకోలేదు, మన వాళ్ళకు కూడా ఎప్పుడు చూపించలేదు కదా అని. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో పెట్టేసుకోండి. చెప్పాను కదండి, ఇక చిన్న పొరపాటు చేశాను. అసలు ఆ బక్రం వేయాల్సింది, బాగా పలచగా ఉంది క్లాత్, ఫోల్డింగ్స్ పడిపోతున్నాయి అన్నమాట. కట్ వరకు బక్రం వేస్తే ఫోల్డింగ్ పడదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, అది ఆపోజిట్లో ఉండాలి. ఫ్రంట్ కదా మనకి, నేను విత్ షేప్ బెల్ట్ కుట్టుకుంటున్నాను. విత్ షేప్ బెల్ట్ తోటి, లేదంటే నాకు కిందకి దిగిపోయినట్టు ఉంటుంది చెస్ట్. షేప్ బెల్ట్ అయితే నిలబడుతుంది అనమాట. ఇలా స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మంచిగా మార్కింగ్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఇక్కడ క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. చంక డౌన్లో సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలండి. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు స్లోప్ వదిలేసి ఇక్కడ మీకు ఒక 1/2 ఇంచ్ వరకు మనకి రౌండ్ తిరగాలన్నమాట. ఇక్కడ నెక్ దగ్గర కూడా కట్ చేసి పెట్టుకోండి, మనకి క్యాన్వాస్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నెక్ విడ్త్ 3.5 కదా, ఇక్కడ కూడా 3.5. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాను. 6.5 కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ వచ్చేసి 6.5 అన్నాను కదా, 6 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ షేప్ ఇస్తానండి, ఈ షేపు ఇలాగా. ఓకేనా, ప్రిన్సెస్ కట్ ఇస్తాను విత్ షేప్ బెల్ట్. నార్మల్గా ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను దీంట్లోనే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అక్కడ హాఫ్ ఫోల్డింగ్ చేశారు కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచులోకి ఇలా వెళ్ళిపోతే మీకు అక్కడ ముడత అనేది రాదనమాట. మనకి షోల్డర్ పెరిగింది కదా, అందుకుని. ఓకేనా, కొంచెం నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకుంటే మీకు కనిపిస్తుందని వేస్తున్న మార్కింగ్ అనేది. అయిపోయిందండి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ 10 ఇంచులు ఈ సైజు వాళ్ళకి, మన వైపు నుంచి 3.5, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. అంటే 3.5కు 1/2 ఇంచు, 3.5కు 4 ఇంచులు వస్తుంది. డాట్కి మధ్యన గ్యాప్ 2 ఇంచులు.
ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, పైన నేను ఖర్చు వదలేదు, కింద ఖర్చు వదిలేను. పైన లూజ్ రాదనమాట నెక్ దగ్గర. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అలా కట్ చేసుకుంటే ఇది ప్రిన్సెస్ కట్. ఓకేనా? రెండు విధాలుగా చూపిస్తాను, కానీ నాకు ప్రిన్సెస్ కట్ వద్దు, షేప్ బెల్ట్తో కుట్టుకుంటాను. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఈ నెక్ రౌండ్ దగ్గర కూడా కట్ చేసేయండి ఇలాగా మొత్తము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ బ్లౌజు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అంటే స్టిచ్చింగ్ వీడియో పెడతాను కదా, అందులో అయినా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 12.5 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నానండి. ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అన్నమాట. ఈ కింద నుంచి 1.5 ఇంచులు మార్కింగ్ వేయండి. ఇది నేను చూపించేది నార్మల్ కటింగ్ అనమాట. అదే డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. ఇలా షేప్ ఇచ్చి విత్ షేప్ బెల్ట్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు రెండు కూడా కవర్ అయిపోతాయని. అంతే, కరెక్ట్గా వచ్చిందో చెక్ చేస్తున్నాను. ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా నీట్గా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి. కనీసం సైడ్కి 2.5 ఇంచులైనా ఉండాలి. ఇలా కట్ చేసేయండి. ఒక 1/4 ఇంచు టేపుని వదిలేయండి. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇక్కడ నాకు ఫోల్డింగ్కి సరిపోదు. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు, 10 ఇంచులైనా పర్లేదు, నాకు నడుము సన్నగానే ఉంది కదా, 28 ఇంచులే కదా, అందుకని ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచులు వచ్చింది మనకి. ఇక్కడ ఒక 3 ఇంచులు, 3.5 మన ఇష్టం. షేప్ బెల్ట్ తక్కువ ఉండాలని తక్కువ పెట్టుకోవచ్చు. నాకైతే చిన్న షేప్ బెల్ట్ ఇష్టం, పెద్ద పెద్ద షేప్ బెల్ట్ ఇష్టం ఉండదు, అందుకు నేను 3 ఇంచులే తీసుకున్నాను. షేప్ దగ్గర 2.5 అంతే. చక్కగా మార్కింగ్ వేసేసేయండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు అదే ఉన్నదే అడ్జస్ట్ చేసేస్తాను ఇంకా. సో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. మీరు క్యాన్వాస్ని డబల్ అన్నా పెట్టేసుకుని ఐరన్ చేసుకోండి, లేదంటే బక్రం అయితే చాలా డబ్బులు అవుతాయి, మీటర్ 150, కస్టమర్లు ఇవ్వకపోవచ్చు. ఈ క్యాన్వాస్ని డబుల్ పెట్టేస్తే బాగుంటుంది, లేదంటే ఫోల్డ్స్ అయిపోతున్నాయి అనమాట కట్స్ దగ్గర. చూడడానికి ఎంత బాగున్నా కూడా ఫోల్డింగ్ పడిపోయింది అనుకోండి, బాగోదు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నేను వేసుకుని చూపిస్తాను హెమ్మింగ్ అంతా అయిన తర్వాత.